ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యులు జాతీయ దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు డాక్టర్ ఈబీ స్వామి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం ప్రెస్ క్లబ్ లో గురువారం డాక్టర్ ఈబీ స్వామి మీడియాతో మాట్లాడుతూ పీగన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. పొత్తులో భాగంగా పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు అవకాశం వచ్చిందని అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేసి గిడ్డి సత్యనారాయణను గెలిపించాలన్నారు. డాక్టర్ ఈబీ స్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను కూడా. అదేవిధంగా ఈ రోజున సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలయిక ఎలయన్స్లో మరి సీట్లు దక్కించుకున్న వారందరికీ కూడా మేము మరి అభ్యర్థుల్ని కలిసి వాళ్ళకి సంఘీభావం తెలిపి ఈ రోజున మరి మేము కార్యకర్తలు నాయకులతో కూడా అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మేము శక్తివంచన లేకుండా కృషి చేస్తాము. ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీలో ఒక సీటు పీగన్నవరానికి ఇస్తారని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మొన్న కూడా మరి అధిష్టానం దృష్టి కూడా సారించారు. మరి ఎందుకు మాకు మరి బీజేపీ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదో మరి అధిష్టానానికి తెలుసు. కావున యాస్పిరెంట్లలో కూడా మరి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమగారు కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా మరి కొల్లి సూర్య గారు ఒకరు, మరి నా పేరు కూడా, నేను కూడా యాస్పిరెంట్గా మరి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలనలో తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి సీకిలిమెల్లి కిరణ్ కుమార్ అనే ఆయన కూడా కార్యకర్త, యువ నాయకుడు కూడా, ఆయన కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మాకెవరికి కూడా మరి సీటు రానప్పటికీ రేసులో ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ఎవరికి మరి సీటు ఇచ్చినా మేము పనిచేస్తామని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలయన్స్లో మరి జనసేనకు వచ్చింది కాబట్టి మేము మరి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచి గ్రామాన్న తిరిగి ఇప్పుడు తిరుగుతున్నాము. వర్క్షాప్ ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ మరి జరగడానికి కారణం కూడా అదే విషయం మీద మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము. మేము గ్రామాన్న తిరిగి